ఒక టీచర్ రోల్ నేను నిజ జీవితంలో ఎలాగో చేయలేను. బికాజ్ ఐ కెన్ నెవర్ బి టీచర్. నాకు అంత ఇంట్రెస్ట్ లేదనమాట టీచింగ్‌లో. అంతే బట్ కదా. అమ్మకేంటంటే చిన్నప్పటి నుంచి టీచింగ్ జాబ్ బావుంటుంది, కంఫర్టబుల్‌గా ఉంటుంది, హాలిడేస్ ఉంటాయి. కైండ్ ఆఫ్ ఒకటి మైండ్‌లో ఉండిపోయిండే అనమాట. బట్ షీ వాస్ ఓకే విత్ ఎనీ ఆఫ్ మై ప్రొఫెషన్. బట్ నాకెప్పుడైతే 'అనగనగా' ప్రాజెక్ట్ కోసం వాళ్ళు అప్రోచ్ అయినప్పుడు, నాకు ఫస్ట్ వాళ్ళ క్యారెక్టర్ డిస్క్రైబ్ చేసినప్పుడు, మీరొక ఇంగ్లీష్ టీచర్‌గా ఉంటారు. బ్యూటిఫుల్ ఇంగ్లీష్ టీచర్. లైక్ ఒక మలయాళం సైన్స్ సార్‌కి క్రష్ ఉంటుంది. అండ్ మీ ఇద్దరి మధ్యలో ఒక ఫన్ సీన్స్ ఉంటాయి. హిలేరియస్ ఉంటుంది. ఆయన్ని హ్యూమిలియేట్ చేస్తారు అండ్ నవ్వుతారు. చాలా ఫన్ ఉంటుంది. అంటే స్టోరీ వచ్చేసి చాలా ఎమోషనల్‌గా ఉన్నా కానీ, మీ సీన్ వచ్చేసరికి చాలా బ్రీజీగా ఉంటుంది. ఇది నాకు ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు నాకు 'ప్రేమంలో' మల్లర్ క్యారెక్టర్ కనెక్ట్ అయింది. బికాజ్ దట్స్ మై ఫేవరెట్ మూవీ అండ్ సాయి పల్లవి గారు షీ జస్ట్ నెయిల్డ్ ఇట్. ఆ సీన్స్ కొంచెం గుర్తొచ్చేసి దిస్ ఇస్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ అనిపించి అండ్ సమ్‌వేర్ అమ్మ కోరిక కూడా చిన్న విధంగా ఫుల్‌ఫిల్ చేయొచ్చు కదా అన్న విధంగా ఐ వాంటెడ్ టు డూ దిస్. సో ఇప్పుడు ఇక్కడ హ్యాపీనా మీరు మీ రోల్‌కి సంబంధించి? అంటే చెప్పిన క్యారెక్టరు అంటే తగ్గుతుంది అంటున్నారు కదా. ఏదైతే నారేట్ చేశారో, ఏదైతే ఎక్స్‌ప్లెయిన్ చేశారో అది షూట్‌కి వచ్చేసరికి కొంచెం తగ్గుతుంది అండ్ ఎడిటింగ్‌కి వచ్చేసరికి ఇంకా ఆబ్వియస్. ఇన్ ఎనీ మూవీ ఇట్ ఇస్ ఆబ్వియస్ అండి. సో ఈ 'అనగనగా'కి సంబంధించి మీరు ఫుల్లీ సాటిస్ఫైడా ఎట్లా? అంటే చెప్పాలంటే దేర్ ఆర్ సో మెనీ డిలీటెడ్ సీన్స్. బట్ వాట్ ఎవర్ ద ప్రొజెక్షన్ ఇస్ హ్యాపెన్, ఆ సినిమాకి అంతే కావాలి. అది అర్థమైంది. ఐమ్ ఫైన్. సో 'అనగనగా' మూవీలో మీరు సుమంత్ గారితో మాట్లాడారా? ఎలా ఉన్నారు? అంటే ఎట్లా మాట్లాడతారు ఆయన సెట్స్‌లో? జనరల్‌గా అక్కినేని గారి మనవడంటే ఆయనకు ఒక స్టేటస్ ఉంది అండ్ ఒక స్టార్డమ్ ఉంది. సో ఎట్లా ఉంటుంది? అంటే వాళ్ళు ఎట్లా బిహేవియర్ కానీ ఏదైనా మాట్లాడటం కానీ? వెరీ వెరీ హంబుల్ పర్సన్ అండి. అంటే అప్పటి వరకు మనము సుమంత్ గారి సినిమాలు చూసి ఆయన్ని ఒక హీరోగా ఇష్టపడతాము. బట్ సెట్స్ లో ఆయనతో ఇంటరాక్ట్ అయిన తర్వాత you will just love him like a human. Very humble, very polite, అంటే వెరీ గ్రౌండెడ్ అన్నమాట. అండ్ ఆయన సెట్ లో అలా వచ్చి కూర్చున్నప్పుడు ఒక వైబ్రెన్స్ ఉంటుంది అండ్ ఆయన మాట్లాడేటప్పుడు ఒక పాజిటివిటీ ఉంటుంది అనమాట. సో ఆయన వచ్చిన ఫస్ట్ డేనే నేను వెళ్ళి చెప్పాను, సార్ నేను మొన్నదాకా ఐ వాస్ ఫ్యాన్ ఆఫ్ యూ, బట్ వెన్ యూఆర్ టాకింగ్ దెర్ ఇస్ సమ్ ఔరా ఇన్ దిస్ ఏరియా, సో ఐఎమ్ అ ఫ్యాన్ ఆఫ్ యువర్ వాయిస్ నౌ అని నేను చెప్పేశాను అనమాట. సో ఇన్ ది జర్నీ ఆఫ్ 'అనగనగా' మేము ఎన్నో విషయాలు మాట్లాడుకున్నాము ఆఫ్ ద సినిమా. లైక్ చాలా స్టార్ వార్స్ క్యారెక్టర్ డార్త్ వేడర్ గురించి మాట్లాడుకున్నాం. ఇట్ వాస్ సో ఇంట్రెస్టింగ్, చాలా ఫనీగా. అవును. అప్పుడు అంటే మీరు జనరల్ గా మీరు మాట్లాడుతున్నప్పుడు మీలో ఉన్న యాక్ట్రెసెస్ కాకుండా ఫ్యాన్ బయటికి వచ్చినప్పుడు ఆబ్వియస్లీ ఒక కనెక్టివిటీ ఉంటుంది. అండ్ నాట్ ఓన్లీ దట్, అమ్మ రేడియో జాకీని మాట్లాడకుండా ఉండలేదు. నిజంగానే ఇప్పుడు రేడియో జాకీగా మీరు ఆర్జేగా మీరు గలగలా మాట్లాడాలి, సందర్భోచితంగా మాట్లాడాలి. సో ఇది మీకు బాగా క్యారెక్టర్స్ లో యూజ్ అవుతుందా? డెఫినెట్లీ. అంటే ఆర్జేయింగ్ చేసేటప్పుడు నాకు నచ్చింది మాట్లాడతాను, ఇక్కడ వీళ్ళు చెప్పింది మాట్లాడతాను, గ్యాప్ దొరికితే మాట్లాడేస్తూనే ఉంటాను అనమాట. సో సమ్వేర్ సెట్ లో కొంచెం గోల చేసేది నేనే ఉండేదాన్ని. మన 'అనగనగా' సెట్ లో పిల్లల తర్వాత మిగతా వాళ్ళని వాళ్ళ సైలెంట్, చాలా హంబుల్ గా వాళ్ళు పని చేసుకుంటుంటే ఐ వాస్ కీపింగ్ ఆన్ టాకింగ్ అనమాట. ఓకే, సెట్ లో మొత్తం మీద ఏ సెట్ లో అయినా మీరు చక్కగా కంఫర్ట్ గా జాలీగా ఎంజాయ్ గా ఉంటారు, ఎంజాయ్ చేస్తారు. వర్క్ అయిపోయిన తర్వాత, షూట్ అయిపోయిన తర్వాత నార్మల్ అంతా. అంటే యాక్చువల్లీ నాకు యాక్టింగ్ అంటే చాలా ఇష్టం. నాకు ప్యాకప్ అని చెప్పగానే కొంచెం ఫీల్ అవుతాను, అప్పుడే అయిపోయింది షూట్ అనేసి ఫీల్ అవుతాను అనమాట. సో ఐ లవ్ దట్ మచ్ అనమాట. సో మేబీ ఎస్, ఐ ఎంజాయ్ ఎవ్రీ మూవీ. సో డెఫినెట్ గా ఫ్యూచర్ లో మీరు ప్యాకప్ ఎప్పుడు చెప్తారా అని ఎదురు చూసి అంత లాంగ్ సీన్స్ రావాలి మీకు. అసలు ఐ ఎంజాయ్, మేబీ ఎన్ని అవర్స్ పెట్టినా నేను ఎంజాయ్ చేస్తాను. బికాస్ వెన్ యూ లవ్ సంథింగ్ టు డూ మీకు అసలు టైం తెలీదు. సో ఇప్పుడు ఏదైతే 'అనగనగా' మూవీ తర్వాత నెక్స్ట్ ప్రాజెక్ట్స్ ఏం టేకప్ చేయబోతున్నారు? ఇప్పుడు ఏదైనా చేస్తున్నారా? కరెంట్లీ కొన్ని ప్రాజెక్ట్స్ నేను చేశాను, అవి రిలీజ్ అవ్వబోతున్నాయి. I've done a Tamil music video. అది రిలీజ్ అవ్వడానికి రెడీగా ఉంది. అండ్ వన్ ఆఫ్ ద మూవీ 'అరి మై నేమ్ ఇస్ నోబడీ' ఇస్ అ మూవీ. ఇట్స్ అన్ anthology. తమిళ అది కూడా? నో, తెలుగు. 6 స్టోరీస్ ఉంటాయండి అందులో. సో అందులో వన్ ఆఫ్ ద స్టోరీస్ మైండ్ విత్ శుభలేఖ సుధాకర్ గారు. అండ్ ఇది కాకుండా నెక్స్ట్ అగైన్ విత్ దుల్కర్ గారి ప్రాజెక్టే అండ్ రవితేజ గారి ప్రాజెక్ట్ చేస్తున్నాము. ఇంకా 2 ప్రాజెక్ట్స్ ఉన్నాయి.
సో ఇప్పుడు మూవీ రిలీజ్ అవబోతుంది అన్నారు. సో ఎంత టైం పడుతుంది ఇంకా? మేబీ ఎట్టు ప్లాన్ అండి, వాళ్ళు చెప్పాలి. సో రేడియో జాకీగా మీరు వర్క్ చేశారు. ఇప్పుడు స్టిల్ వర్కింగ్? యా ఐఎమ్ స్టిల్ ఇన్ ఆర్జే. ఓకే. ఎక్కడ? ఎఫ్ఎం రెయిన్బో హైదరాబాద్ 101.9 మెగాహెర్ట్జ్, ఆకాశవాణి వాళ్ళది. ఓకే. సో రేడియో జాకీగా ఎట్లా ఉంటుంది అసలు? ఆ లైఫ్ ఎట్లా ఉంటుంది? ఆ వర్క్ ఎట్లా ఉంటుంది? మీకు మాట్లాడటం ఇష్టం అయితే ఖచ్చితంగా దాన్ని ఎంజాయ్ చేస్తారు. లైక్ మా షో మినిమం 3 to 5 hours ఉంటుంది. ఆ 5 hours మీకు నచ్చిన పాటలు ప్లే చేయొచ్చు అండ్ నచ్చింది మాట్లాడొచ్చు. అఫ్ కోర్స్ అకార్డింగ్ టు ఆకాశవాణి రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చాలా మంది కాలర్స్ తో ఇంటరాక్ట్ అవుతాము. సో ఇట్స్ సో జాయ్ఫుల్. ప్రవళిక, మీరు ఆర్జేగా ఎప్పటి నుంచి, ఎన్ని సంవత్సరాల నుంచి వర్క్ చేస్తున్నారు? ఏ ఇయర్ ని స్టార్ట్ చేశారు? లైక్ నా ఏజ్ 19 నుంచి నేను స్టార్ట్ చేశాను. సో 19 years నుంచే. ఓకే. ఆర్జేగా స్టార్ట్ అవ్వాలి, అసలు ఆర్జేగా వర్క్ చేయాలి అని ఎట్లా? మీరు చదువుకునేటప్పుడు మీరు న్యూట్రిషన్ స్టూడెంట్, ఫుడ్ టెక్నాలజీ స్టూడెంట్, కానీ ఆర్జేగా రావాలి అని ఎలా అనిపించింది? అదే అండి, మై లైఫ్ ఇస్ టోటలీ డెస్టినీ డ్రివెన్ అని చెప్తూ ఉంటాను కదా. ఒక డైటిషియన్ అవుదాం అనుకున్నప్పుడు ఇలానే ఎవరో ర్యాండమ్ గా మీ వాయిస్ వింటూ ఉన్నామండి, మీ వాయిస్ చాలా బాగుంది, ఇక్కడ ఆడిషన్స్ జరుగుతున్నాయి, ఒకసారి ట్రై చేయొచ్చు కదా అన్నారు. సో నేను దాన్ని అంతగా పట్టించుకోలేదు. కానీ ఇదే విషయం నాన్నగారికి చెప్పినప్పుడు పదా ఒకసారి ట్రై చేద్దాం అనేసి నాన్న దగ్గరుండి వెళ్ళి అప్లై చేశారనమాట. అలా సెలెక్ట్ అయ్యా. ఓకే. అలా సెలెక్ట్ అయింది, విజయవంతంగా అలా కొనసాగుతుంది. సో మీరు ఇలా ఎక్స్పెక్ట్ చేయలేదు, జనరల్ గా వెళ్ళారు అంతే, చాలా క్యాజువల్ గా వెళ్ళి అటెండ్ అయ్యారు. సెలెక్ట్ అవుతానని కూడా తెలీదు. ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత సెలెక్ట్ అయ్యానని తెలిసినప్పుడు ఓకే దేర్ ఇస్ సంథింగ్ ఇన్ మై వాయిస్ అని నాకు అప్పుడు అర్థమైంది. ఎక్కువగా ఏది హ్యాపీ అనిపిస్తుంటుంది? సినిమాలో నటిస్తున్నప్పుడా, లేకపోతే ఆర్జేగా వర్క్ చేస్తున్నప్పుడా, లేకపోతే రెండునా? బోత్, ఆబ్వియస్లీ బోత్. రెండిట్లో సేమ్ సేమ్ జీల్, సేమ్ ఎంజాయ్మెంట్ ఉంది నాకు. జనరల్ గా ఆడియన్స్ తోటి ఎట్లా కనెక్ట్ అవుతుంటారు? మా ఆర్జే అంటే చాలా మాట్లాడాలి కదా, అందులో సందర్భానికి తగ్గట్టు మాట్లాడాలి కదా, ఎట్లా కనెక్ట్ అవుతుంటారు ఆ టైంలో? అంటే ఇట్స్ ప్రాసెస్ అండి. ఇనిషియల్ గా కొంచెం చాలా భయంగా షో స్టార్ట్ చేసిన వాళ్ళం, మేము అలా మాట్లాడుతున్న కొద్దీ అలవాటు అయిపోయింది. ఇట్స్ ప్రాసెస్, ప్రాక్టీస్ అయిపోయింది. అంతేనా? అలవాటేనా? అంతే. ప్రాక్టీస్ మేక్స్ మెన్ పర్ఫెక్ట్. ఉమెన్ పర్ఫెక్ట్. ఇప్పుడు అంటే ఏమి ఒక దానికి సపరేట్ ట్రైనింగ్ ఏమి ఉండదు? లేదండి. ఇప్పుడు నేను ఏదైతే ఆర్గనైజేషన్ లో జాయిన్ అయ్యాను యాజ్ అన్ ఆర్జే, అక్కడ జాయిన్ అయిన ప్రతి వాళ్ళకి ఒక ట్రైనింగ్ అనేది ఉండింది 2 weeks. సో అది ఫర్ ద రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ చెప్పడానికి అండ్ ఒక స్క్రిప్టింగ్ అనేది ఎలా ఉండాలి అండ్ ఎంత సమయం మాట్లాడాలి, ద ఫేడ్ కంట్రోల్స్, ఇవన్నీ నేర్పిస్తారు అనమాట. టైమింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. టైమింగ్ ఇస్ వెరీ ఇంపార్టెంట్. సో ఆన్ ఎయిర్ వెళ్ళినప్పుడు ఎంత క్రిస్ప్ గా మాట్లాడాలి మనం, నో నాన్ సెన్స్ అండ్ like there are so many set of rules and regulations for that. అవన్నీ మాకు ట్రైన్ చేసిన తర్వాత అది థియరిటికల్ పార్ట్ అని చెప్పాలి, బట్ ప్రాక్టికల్ గా మనం ఒక షో చేస్తేనే మనకు అవన్నీ అవగాహన వస్తుంది. అది ప్రాక్టీస్ తో అలవాటు అయిపోతుంది అంటారు. ఎస్. సో దెన్ ఆర్జే గా మీరు చేస్తున్నప్పుడు మీకు ఎప్పుడన్నా ఫ్యూచర్ లో నేను ఇలా యాక్ట్రెస్ అవుతాను, ఆర్టిస్ట్ అవుతాను అని అనిపించేదా? నెవర్. అస్సలు అనుకోలేదు. అంటే సరదాగా ట్రై చేద్దాం అని కూడా ఎప్పుడు ఎవరైనా అంటాం, కానీ సినిమాల్లో ట్రై చేయొచ్చు కదా అంటే బ్యూటిఫుల్ గా ఉన్నారు కాబట్టి. లేదండి, ఎప్పుడు అనలేదు. అసలు అలాంటి సెట్ ఆఫ్ ఫ్రెండ్స్ లేరు నాకు. ఎప్పుడు లైక్ న్యూట్రిషన్ ఫ్రెండ్స్, ఇంకా ఇండస్ట్రీ కాకుండా మిగతా ఫ్రెండ్స్ ఉండేవాళ్ళు. సో ఎప్పుడు ఆలోచన రాలేదు, అవకాశం కూడా రాలేదు. మేబీ రేడియో హ్యాస్ రౌటెడ్ మీ టు బికమ్ ఎన్ యాక్ట్రెస్. వన్స్ ఐ జాయిన్డ్ హియర్, నాకు అలా నా ఫ్రెండ్స్ అప్రోచ్ అవడం జరిగింది, బికాస్ దే ఆర్ ఇన్ టు మూవీస్ కాబట్టి. ఆ తర్వాత థియేటర్ ఆర్ట్స్, అలా జర్నీ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు దుల్కర్ సల్మాన్ తో మీరు దాదాపు 2 సినిమాల్లో యాక్ట్ చేశారు. ఆయన మమ్ముట్టి సన్. సో ఆయన ఎట్లా ఉండేవారు సెట్స్ లో, ఎట్లా మాట్లాడేవారు మీతో? జస్ట్ లైక్ హీ ఈజ్ అ జెమ్ ఆఫ్ అ పర్సన్ అండి. నిజంగా చాలా డౌన్ టు ఎర్త్. అంటే జనరల్ గా ఒక స్టార్ కిడ్, హీస్ అ స్టార్ కిడ్ డెఫినెట్లీ, బట్ దట్ స్టార్డమ్ ని ఎప్పుడు తను చూపించేవారు కాదు. వెరీ హంబుల్, వెరీ డౌన్ టు ఎర్త్. యాజ్ ఐ టోల్డ్, యూ లైక్ హిమ్ యాజ్ అ పర్సన్ మోర్. చాలా ఇష్టపడతారు ఆయనతో ఇంటరాక్ట్ అయిన వాళ్ళు. నిజంగా ఇంత హంబుల్ గా కూడా ఉండారా అనిపిస్తుంది. సో
వెరీ 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 గుడ్ పర్సన్. సో మీరు అవకాశాలు అనేవి మీకు జనరల్ గా ఆడిషన్స్కి వెళ్తూ మీరు తెచ్చుకుంటున్నారా, లేకపోతే మీకు తెలిసిన వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారా ఎవరైనా? ఇట్స్ ప్రాసెస్ అండి. అంటే ఇప్పుడు ఈ సినిమాకి వర్క్ చేసిన వాళ్ళు ఇంకో సినిమాకి రెఫర్ చేయడం. ఫస్ట్ సినిమా అయితే ఫ్రెండ్ అన్నారు, తెలిసిన ఆ, ఫ్రెండ్ ద్వారా అలా వెళ్ళాలని. జరిగింది. మిగతా సినిమాలన్నీ నేను ఆడిషన్ వెళ్ళి వచ్చినవే. అండ్ ఆ ఆడిషన్స్కి వెళ్ళినప్పుడు దే మైట్ బి వర్కింగ్ టు సమ్ అదర్ మల్టిపుల్ ప్రాజెక్ట్స్. అలా మళ్ళీ కాల్ చేసేసి ఈ సినిమాకి ఆడిషన్స్ ఉన్నాయి. సో సెలెక్షన్ ప్రాసెస్ ఇస్ సేమ్, ఆడిషన్ త్రూనే సెలెక్ట్ అవ్వడం జరిగింది. బట్ ఇన్ఫర్మేషన్ మాత్రం ఇట్ ఈస్ అ మల్టిపుల్ వేస్. మీ మూవీ అంటే సినిమా ఇండస్ట్రీలో మీకు సర్కిల్, మీకు తెలిసిన వాళ్ళు కానీ బంధువులు కానీ ఎవరు లేరు ఎవరు అంటారు? లేరండి, ఎవరు లేరు. ఆఫ్టర్ నేను ఇక్కడికి వచ్చాకే కలిగిన ఫ్రెండ్స్ అండ్ దట్స్ ఆల్. మీ జనరల్ గా మీకు ప్రతి వారికి ఒక ఇన్స్పిరేషన్ ఉంటుంది, ప్రతి ఆర్టిస్ట్ కి కూడా. అట్లా మీకు ఇన్స్పైర్ చేసిన విషయాలు ఏంటి? అదేవిధంగా ఇన్స్పైర్ చేసిన ఆర్టిస్టులు ఎవరు, మీరు ఇష్టపడే ఆర్టిస్టులు ఎవరు? అంటే నాట్ యాజ్ అన్ అంటే వాళ్ళలాగా అవ్వాలి అన్నట్టు కాకుండా ఒక జనరల్ గా ఒక ఫ్యాన్ లానే లైక్ పర్ఫార్మెన్స్ అంటే ఇలా ఉండాలి Yes, అన్నట్టు నేను అనిపించింది. కూడా అదే కోణంలో అడిగాను. ఆల్వేస్ నాకు శ్రీదేవి గారు అండి, చిన్నప్పటి నుంచి నాకు శ్రీదేవి గారు అంటే చాలా ఇష్టం. అసలు తనకి దరిదాపుల్లో కూడా మనం వెళ్ళగలుగుతామో లేదో తెలీదు. బట్ యాజ్ అ ఫ్యాన్ ఐ లవ్డ్ హర్ మూవీస్. బట్ యాక్టింగ్ వైజ్, పర్ఫార్మెన్స్ వైజ్ ప్రెసెంట్లీ అయితే ఆలియా భట్, షీఈస్ డెఫినెట్లీ అ బెస్ట్ పర్ఫార్మర్ ఐ ఫీల్. సో ఫేవరెట్ పర్సన్స్ చాలా మంది ఉన్నారు. ఇప్పుడు ఫేవరెట్ హీరోస్ అంటే మహేష్ బాబు ఉన్నారు. మన ఇండస్ట్రీలో చాలా మంది యాక్టర్స్ ఉన్నారు. పేరేనా? ఆల్వేస్ మహేష్ బాబు. దట్స్ ఆబ్వియస్. తెలుగు అమ్మాయిలకి మహేష్ బాబు అంతేనా? అందుకే అడిగాను, ఇంకెవరు లేరా? ఉన్నారండి మిగతా వాళ్ళందరూ. దే ఆర్ ఆల్సో బెస్ట్ ఇన్ దేర్ ఓన్ వే. బట్ ఆల్వేస్ మహేష్ బాబు ఫస్ట్ ర్యాంక్. అంతేనా? ఉన్నారండి. అల్లు అర్జున్ ఈస్ బెస్ట్ ఇన్ హిస్ ఓన్ వే యాజ్ అ డాన్సర్, పర్ఫార్మెన్స్. మొన్న పుష్ప 2లో ఎక్స్ట్రాడినరీ పర్ఫార్మెన్స్. విజయ్ దేవరకొండ, ఇట్స్ వెరీ వెరీ గుడ్ లుకింగ్. అలా అలా ఒక్కొక్కరు ఉన్నాయి. అండ్ అఫ్ కోర్స్ దుల్కర్ సల్మాన్ గారు. చెప్పాలి, దుల్కర్ సల్మాన్ గారి గురించి చెప్పకపోతే నెక్స్ట్ థర్డ్ సినిమాలో ఇవ్వాలన్నా ఇవ్వరు. I'm already into his third movie. Like my next is with DQ Gare. But yeah, always he is my favorite. ఓకే, నెక్స్ట్ చేస్తున్నారు అయితే మీరు నెక్స్ట్ ఇంకో మూవీ? Yeah, with DQ Gare. ఏంటి అది ఏంటి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉండబోతుంది చెప్పచ్చు? Wait and see. సో జనరల్ గా ప్రతి ఆర్టిస్ట్ కి కూడా డ్రీమ్ రోల్ ఉంటుంది, ఇది చెయ్యాలి ఈ క్యారెక్టర్ నేను ఫ్యూచర్ లోనే. అలాంటి క్యారెక్టర్ మీకేముంది? There are so many movies అండి. అందులో చాలా మంచి మంచి పర్ఫార్మెన్సెస్ ఉన్న రోల్స్ ఉన్నాయి. అయితే ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ ఛాలెంజింగ్. అంటే యాక్టింగ్ పర్ఫార్మెన్స్ కి మనకి ఛాలెంజింగ్ గా ఉన్న రోల్స్ చేయాలని ఉందన్నమాట. యూ డోంట్ బిలీవ్ ఐ హావ్ డన్ అ గ్యాంగ్స్టర్ రోల్. నేను ఒక మూవీలో గ్యాంగ్స్టర్ రోల్ చేశాను, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో నాలో అసలు గ్యాంగ్స్టర్ ని ఎలా చూసారు అనేసి డైరెక్టర్ గారిని అడిగితే, నా మేక్ ఓవర్ చేశాక నాకు అప్పుడు అర్థమైంది, నేను ఏదైతే చూడందో ఆయన చూసారు. హీ హ్యాస్ హిస్ ఓన్ విజన్. సో ఆ మేక్ ఓవర్ అయిన తర్వాత దట్ యాటిట్యూడ్ అండ్ ఆల్ ద వే ఐ సాట్, ఐ వాజ్ హోల్డింగ్ ద సిగరెట్ అండ్ ఆల్మోస్ట్ ఆ షూట్ పార్ట్ మొత్తం కంప్లీట్ అయ్యేంత వరకు ఐ వాజ్ ఇన్ దట్ వైబ్. అదే క్యారెక్టర్ తో నేను ఇంటికి వెళ్ళాను, అదే రకంగా కూర్చుంటున్నాను. దట్ యాటిట్యూడ్ ఐ వాజ్ షోయింగ్ అన్నమాట. సో ఇట్ వాజ్ సో ఇంట్రెస్టింగ్. అంటే నేను ఎప్పుడు ఇమాజిన్ చేసుకోలేదు నేను ఒక గ్యాంగ్స్టర్ రోల్ చేస్తానని. సో దట్ వే ఐఎమ్ సో ఇంట్రెస్టెడ్. ఇక్కడ మీకు రివర్స్ అయింది. అంటే జనరల్ గా మీరు చేసింది రాకపోవడం, ఇలాంటి డిసప్పాయింట్మెంట్ అయితే మీకు ఇక్కడ ఒక హ్యాపీయెస్ట్ మూమెంట్. ఎగ్జాక్ట్లీ. సో ఒక యాక్టర్ని వాళ్ళు అన్ని రకాలు ట్రై చేయాలి. దే హ్యావ్ టు షో దే వేరియేషన్స్. సో అలాంటి వేరియేషన్స్ ఉన్న రోల్స్ ఏవైనా ఐఎమ్ ఇంట్రెస్టెడ్. సో ఇప్పుడు మీకు బాగా ఇష్టమైన, అంటే మీకు మీ జర్నీ మొత్తంలో చాలా హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఏం చెప్తారు? హ్యాపీయెస్ట్ మూమెంట్ ఆల్వేస్ అంటే ఏదైనా ఒక యాక్టింగ్ చేసేటప్పుడు ఒక సెట్ లో కావచ్చు, వాట్ ఎవర్. హ్యాపీయెస్ట్ మూమెంట్స్ యాజ్ ఐ టోల్డ్ దెర్ ఆర్ సో మెనీ అండి. నాకు ఎప్పుడైతే నాకు రాజమౌళి గారు సీన్ని అప్రిషియేట్ చేసినప్పుడు, త్రివిక్రమ్ గారు నా రోల్ గురించి మెన్షన్ చేసినప్పుడు, ఒక యాక్టర్ కి అదే కావాలి కదా. ఒక బిగ్ డైరెక్టర్స్ రికగ్నైజ్ చేసి మన రోల్ ని రికగ్నైజ్ చేసి చాలా బాగుంది అని చెప్పడం, అదే కావాలి కదా. సో యాజ్ అన్ యాక్ట్రెస్ ఐ ఫెల్ట్ దోస్ ఆర్ మై high moments. And as a fan, చిరంజీవి గారిని చాలా దగ్గరగా చూడడం, పెద్ద పెద్ద యాక్టర్స్ ని లైక్ బాలకృష్ణ గారితో ఎన్టీఆర్ మహానాయకుడిలో చేశాను. ఐ వాజ్ అ డాటర్ ఇన్ లో ఇన్ దట్ మూవీ. సో విద్యా బాలన్ గారితో చేశాను అదే పాయింట్ ఆఫ్ టైంలో. సో నా జర్నీలో అనుకోకుండా పెద్ద స్టార్స్తో చాలా దగ్గరగా నిల్చుని వర్క్ చేసిన సంఘటనలు
చాలా చాలా హ్యాపీగా అనిపిస్తుంది. మీరు అంటే ఆర్జే కావచ్చు కానీ చాలా ఎక్స్ప్రెసివ్, చాలా ఏదైనా ఎక్స్ప్రెసివ్ గా చెప్తారు బాగా కదా. బాగుంది, క్యూట్ గా బాగుంది. అయితే మెగాస్టార్ చిరంజీవిని దగ్గరగా చూసినప్పుడు ఒక ఫ్యాన్ గా మీరు ఎట్లా, ఎంత సంతోషంగా ఫీల్ అయ్యారు? యా అంటే నేను ఎలా అంటే లైక్ ఐఎమ్ రేడియో జాకీ కాబట్టి మేబీ దట్ ఎక్స్ట్రోవర్ట్నెస్ వచ్చిందో లేదో తెలీదు. చిరంజీవి గారు రాగానే ఆయనతో మాట్లాడాలి అనేసి ముందుకు మాట్లాడారా? యా ముందుకు వెళ్ళి అంటే జనరల్ గా చిరంజీవి గారు సెట్ లోకి వస్తున్నారంటే ఒక ఆరా క్రియేట్ అయిపోతుంది, అందరూ నిల్చుండిపోతారు, ఒక సైలెన్స్ అనేది క్రియేట్ అయిపోతుంది. సో దట్ వైబ్ అనేది క్రియేట్ అవుతుంది. బట్ ఆయన రాగానే ఏమాత్రం టెన్షన్ లేకుండా, జనరల్ గా మనం దూరం నుంచి స్టార్స్ ని చూస్తే బాగానే అనిపిస్తాయి కానీ దగ్గర నుంచి మాట్లాడాలంటే అవును భయం వేస్తుంది. ఒక షై ఫీలింగ్ కావచ్చు, సంథింగ్ మొహమాటము చాలా ఉంటాయి కదా. బట్ ఆన్ మై సెట్స్ ఇన్ సైరా నరసింహారెడ్డి ఆయన రాగానే ఐ జస్ట్ వాంటెడ్ టు టాక్. వీళ్ళు పర్మిషన్ ఇస్తే చాలు నేను వెళ్ళి మాట్లాడేద్దాం అనేసి ఐ వాజ్ జస్ట్ వెయిటింగ్. వెళ్ళి మాట్లాడాను. సార్ ఐఎమ్ అ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ, మై ఫ్యామిలీ ఈజ్ వెరీ బిగ్ ఫ్యాన్ ఆఫ్ యూ సార్, వెరీ నైస్ మీటింగ్ యూ అని చెప్పినప్పుడు ఐఎమ్ అ రేడియో జాకీ అనేసి ఇంట్రడ్యూస్ చేసుకున్న తర్వాత ఆయన అడిగిన ఫస్ట్ క్వశ్చన్ ఒకటే, ఈ సెట్ లో అందరూ బాగానే చూసుకుంటున్నారమ్మా, అన్ని ఫెసిలిటీస్ బాగా ఉన్నాయా, ఓకే మీరు హ్యాపీగా ఉన్నారా అనేసి అడిగారు. ఐ ఫెల్ సో హ్యాపీ. అంటే ఇట్ వాస్ వెరీ కన్సర్న్ అబౌట్ ఎవ్రీ ఆర్టిస్ట్, వాళ్ళు హ్యాపీగా ఉన్నారా, అంత బాగుందా అనేసి. ఎస్ రియల్లీ కదా. సో సంథింగ్ మీకు ఒక రకమైన హ్యాపీయెస్ట్ మూమెంట్ అంటే ఇది కూడా చెప్పాలి. ఓకే, సో అదేనా మీరు మెగాస్టార్ తో మాట్లాడింది ఆ మూమెంట్? దట్ ఈస్ మై మూమెంట్. సో నెక్స్ట్ ఇంకా మీరు చాలా మంది హీరోల దగ్గరగా చూసారన్నారు, అక్కడ మీ ఎక్స్పీరియన్సెస్ ఎట్లా ఉన్నాయి? యా అంటే నేను ఎప్పుడు నా మైండ్ లో ఒకటి ఫిక్స్ చేసుకున్నానండి. నాకు చాలా మంది ఫేవరెట్స్ ఉన్నారు, జస్ట్ లైక్ మహేష్ బాబు గారిని నేను మెన్షన్ చేశాను. బట్ వన్స్ నేను ఈ ప్రొఫెషన్కి వచ్చేసిన తర్వాత అది అనుకోకుండా తీసుకున్న డెసిషన్ కాదా, బట్ నేను నా ఫేవరెట్ ని నేను సెట్ లో ఒక యాక్టర్ గానే కలుద్దామని ఫిక్స్ అయ్యాను అనమాట. సో ఇప్పటికీ అవకాశం ఉన్న మహేష్ బాబు గారిని ఇప్పుడు దాకా కలవలేదు, బికాస్ ఐ వాంటెడ్ టు వర్క్ ఇన్ హిస్ మూవీ అండ్ ఐ వాంటెడ్ టు మీట్ హిమ్ ఆన్ ద సెట్స్. లైక్ డెఫినెట్ గా అవకాశం రావాలని కోరుకుంటున్నా. ఓకే, అవకాశం వస్తే మీలో ఉన్న యాక్ట్రెసెస్ పక్కకు వెళ్ళిపోయి ఫ్యాన్ వస్తుంది బయటికి, మర్చిపోతారేమో యాక్ట్ చేయడం. లెట్ మీ లివ్ దట్ మూమెంట్ లైక్ అ ఫ్యాన్. కాన్షియస్ గా ఉండాలి చాలా, 1-2-4 సార్లు ప్రాక్టీస్ చేయాలి.